హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ ఒంగోలమ్మాయిని. ఈరోజు మనం ఎన్ఎఫ్ఓస్ గురించి తెలుసుకుందాం. అసలు ఎన్ఎఫ్ఓస్ అంటే ఏంటి, అది ఎందుకు, అసలు అసలు దాని అబ్రివేషన్ ఏంటి అన్నది ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకి ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఐకాన్స్లో ఇక్కడ కింద ఎంట్రన్స్లోనే మనకి చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ 7 ఎన్ఎఫ్ఓస్ ఉన్నాయి. 7 ఎన్ఎఫ్ఓస్ అంటే ఈ 7 ఫండ్స్ న్యూగా రిలీజ్ చేస్తున్నారు. ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫరింగ్, అంటే ఫండ్ మార్కెట్లోకి వచ్చే ముందు జస్ట్ లాంచింగ్ ఆఫర్ అంటారు చూసారా. మనకి షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తున్నా కానీ ఇది లాంచింగ్ ఆఫర్, ఇంత రేటుకి ఇస్తున్నామని. ఇంకోటి మనకి ఓపెన్ ఫ్లాట్స్ కానీ వేసినా కానీ ఆ ఫ్లాట్స్లో కూడా లాంచింగ్ ఆఫర్స్ ఉంటాయి. అట్లానే ఇందులో కూడా ఇవన్నీ లాంచింగ్ ఆఫర్స్, అంటే ఓపెన్ చేసేటప్పుడు లాంచింగ్ ఆఫర్ అని చెప్పేసి పెడతాడు. ఈ లాంచింగ్ ఆఫర్స్లో మనం చూద్దాము అసలు అన్నీ క్లియర్గా మాల్ ఫండ్స్ లాగానే క్లియర్గా ఉంటుందా లేదా అన్నది ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ చూద్దాము. ఇది మనకి ఇక్కడ ప్రతి దాంట్లో మనకి ఎక్స్పెన్స్ రేషియో, ఎగ్జిట్ లోడు, ట్యాక్స్ ఇవి చూసుకొనే మనం ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తాం కదా. దీంట్లో చూడండి ఎక్స్పెన్స్ రేషియో లేదు. ఎక్స్పెన్స్ రేషియో లేదు అంటే దీనికి మనం ఎక్స్పెన్స్ రేషియో లేదు కాబట్టి మనం వన్స్ ఎక్స్పెన్స్ రేషియో వాడు మనకి చూపించిన తర్వాత ఒకవేళ 1% కంటే ఎక్కువ ఉంటే మనం ఎగ్జిట్ అవ్వచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఎగ్జిట్లో నిల్ అని ఉంది, అంటే మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు మనకి ఏమీ అమౌంట్ పడదు. కానీ ఇక్కడ ఇంకొక విషయం మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇది ఎగ్జిట్ లోడ్ ఎందుకు ఇక్కడ నిల్ అని ఇచ్చాడు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అసలు ఈ ఫండ్ 5 years లాక్ ఇన్, అంటే ఇది 5 years లాక్ అయిపోతుంది. అంటే 5 years వరకు నువ్వు ఈ ఫండ్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి లేదు అని చెప్పి ఆల్రెడీ ఇక్కడ లాక్డ్ ఫండ్ కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ లోడ్ అని ఇచ్చాడు. వన్స్ ఇప్పుడు నువ్వు ఈ ఫండ్ పర్చేజ్ చేసి ఆఫ్టర్ 1 month 2 months నీకు ఎక్స్పెన్స్ రేషియో చూయించాక ఎక్స్పెన్స్ రేషియో 1% కంటే ఎక్కువ ఉంది, మనకి లాసు అన్నప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటే ఈ ఫండ్ అయితే మనం ఎగ్జిట్ అవ్వలేం, ఎందుకంటే ఆల్రెడీ 5 years లాక్ అయి ఉంది కాబట్టి. ఓకేనా. ఇంకో ఫండ్ చూద్దాము. ఈ ఫండ్లో చూద్దాము. ఈ ఫండ్కి వచ్చేసరికి ఈ ఫండ్కి ఎగ్జిట్ లోడ్ ఆఫ్ 0.5% ఇఫ్ రెడీమ్డ్ విత్ ఇన్ 3 months. 3 months లోపు 0.5% వరకునే నువ్వు రెడీమ్ చేసుకోవచ్చు. దానికంటే ఎక్కువ రెడీమ్ చేస్తే మాత్రం విత్ ఇన్ 3 monthsలో రెడీమ్ చేస్తే ఇంత పర్సెంట్ 0.5% పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇది రీజనబుల్. 0.5% అంటే చాలా తక్కువ. దీనికేమి లాక్స్ ఏం లేవు కదా, అంటే 2 years 3 years లేదు కాబట్టి మనం పర్చేజ్ చేయొచ్చు. పర్చేజ్ చేసి ఒకవేళ ఎక్స్పెన్స్ రేషియో మనకి 1% కంటే ఎక్కువ ఉంది అనుకుంటే ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా ఇంకో ఫండ్కి స్విచ్ అవ్వచ్చు. మనం ఈ ఫండ్స్ అయితే కొనుక్కోవచ్చు. ఇంకో ఫండ్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి మన ఎక్స్పెన్స్ రేషియో మనకి ఇవ్వలేదు, అంటే న్యూ ఫండ్కి వాడు జస్ట్ ఆఫర్, అంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది జస్ట్ స్టార్ట్ చేయగానే తెలియదు కదా. కొన్ని రోజులు పోతే వాడు ఎక్స్పెన్స్ రేషియో మనకి రిలీజ్ చేస్తాడు. దానివల్ల ఏంటంటే ఇక్కడ మనకి రిలీజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ లోడ్ అనేది 1% ఎగ్జిట్ లోడ్ ఆఫ్ 1% ఇఫ్ రిడీమ్డ్ విత్ ఇన్ 1 year. 1 year లోపు రిడీమ్ చేస్తే 1% అని ఉంది ఇక్కడ. అంటే అక్కడ ఎగ్జిట్ లోడ్ 1% ఉంది కాబట్టి మన ఎక్స్పెన్స్ రేషియో మనకి 1% అంటే ఎక్కువ ఉంటే మనం దీన్ని స్విచ్ చేయడానికి ఉండదు, ఎగ్జిట్ అవ్వడానికి ఉండదు. మనం మ్యాక్స్ ఆల్మోస్ట్ 1 year పైనే ఉంచుకుంటాం కాబట్టి దానివల్ల అయితే ప్రాబ్లం అయితే ఏముండదు. ఇంకొకటి ఏంటంటే ఈ కొత్తగా స్టార్ట్ చేసే ఫండ్స్ ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో 1% కంటే చాలా తక్కువకే వస్తుంది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ ప్రతి దానికి ఎక్స్పెన్స్ రేషియో ఇవ్వలేదు అంటే వాడు ఖచ్చితంగా తర్వాత దీనికి చూడండి, దీనికి ఎగ్జిట్ లోడ్ ఆఫ్ 2% ఇఫ్ రిడీమ్డ్ విత్ ఇన్ 365 days. నువ్వు 2 years లోపు కానీ ఎగ్జిట్ అయ్యావు అంటే 2% అని చెప్పేసి ఉంది ఇక్కడ.
అంటే ఒక్కొక్కటి దానికి ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్క దానికి 0.5% ఉంటుంది, ఒక్కో దానికి 0.50 ఉంటుంది, ఒక్కో దానికి 0.23లు ఉంటాయి, ఒకదానికి 1%, ఒకసారి 2% ఉంటుంది. అంటే అది ఫండ్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఏంటంటే ఓవరాల్గా నేను ఈ ఎన్ఎఫ్ఓస్ గురించి నేను చెప్పేది ఏంటి అంటే, ఈ ఎన్ఎఫ్ఓస్ కొనుక్కోవడం వల్ల మనకి ఇది ఆఫర్లో వస్తాయి కాబట్టి మనకేం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకు ఎక్స్పెన్స్ రేషియో తర్వాత అయినా రిలీజ్ చేస్తారు. కొత్తగా స్టార్ట్ చేసిన ఫండ్స్కి ఆల్మోస్ట్ 1% కంటే లోపే ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఇంకొకటి కూడా ఈ ఎగ్జిట్ లోడ్లు వాటిని చూసుకున్నా కానీ మనం 1 మంత్కి 2 మంత్స్కి అయితే మనం అయితే ఎగ్జిట్ అవ్వం కాబట్టి మనం ఆల్మోస్ట్ 2-3 మంత్స్ హోల్డ్ చేస్తాం కాబట్టి దానివల్ల పెద్ద ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఈ ఎన్ఎఫ్ఓస్ ఫండ్స్ కూడా మనం పర్చేజ్ చేసుకోవచ్చు, ఆఫర్లో వస్తాయి కాబట్టి తర్వాత మనకి పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఆల్రెడీ 2000, 3000 లేకపోతే 200-300లో ఉన్న ఫండ్స్ కొనడం కంటే ఇట్లా ఎన్ఎఫ్ఓస్ కొంటే మనకి జస్ట్ ₹10తో స్టార్ట్ అవుతుంది. మనం ఆఫ్టర్ 10 ఇయర్స్కో 20 ఇయర్స్కో కాబట్టి మనం 10 ఇయర్స్ తర్వాత 20 ఇయర్స్ తర్వాత మనం ఈరోజు ₹10 పెట్టుకొనింది ఆల్మోస్ట్ 1000కి 2000కి వెళ్ళిపోతుంది. అందులో ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. తగ్గడం పెరగడం, తగ్గడం పెరగడం, అలాంటప్పుడు మనం తగ్గిందని చెప్పేసి అమ్మేసి పెరిగిందని చెప్పేసి కొనేసి అట్లా కాకుండా మనం తగ్గినప్పుడు కొన్ని కొనుక్కుంటూ ఉంటే పెరిగినప్పుడు మనకి అన్నీ బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. నేనైతే ఆ లాజిక్ ఫాలో అవుతాను. ఎట్లా మీకు నచ్చిందా? నేనైతే ఇది ఎవరికి ప్రమోషన్స్ చేయట్లేదు, జస్ట్ నా ఎక్స్పీరియన్సెస్ని నేను యూస్ చేసే లాజిక్స్ని నేను జస్ట్ మీకు షేర్ చేస్తున్నాను. ఓకేనా? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.